హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆలూతో మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని వాటర్లో వాష్ చేసుకొని వాటర్ అన్నీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా వేయాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బంగాళదుంపలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలండి. ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటుంది మంచూరియా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నవిగా కట్ చేయకూడదు, అలానే మరీ పెద్దగా కట్ చేయకూడదండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీడియంగా ఉండాలి, అప్పుడే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్యలో కదుపుకుంటూ తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుందండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆనియన్ తరుగు ఉంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. చూడండి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల టమాటో కెచప్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేయాలి. రెడ్ చిల్లీ సాస్ వేయాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, కొంచెం దగ్గర పడేంత వరకు. ఈ ముక్కలకి సాస్ బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
సాస్ కొంచెం పలచగా ఉండేటప్పుడే వేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని. తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ సాసెస్ అనేవి బంగాళదుంప ముక్కలకి బాగా పడతాయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆలు మంచూరియా రెడీ అయిపోతుంది. చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా వేడివేడిగా స్నాక్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఆలు మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.